స్తుతి కలుగునుగాక. మనందరము కూడా మన చేత పరిశుద్ధ గ్రంథములను కలిగి 119వ కీర్తన 153వ వచనము నుండి 160వ వచనము వరకు చదువుకుందాం. Let us all open our Bibles to Psalm 119 verses 153 through 160. నేను నీ ధర్మశాస్త్రమును మర్చివాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు. అయినను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగకయున్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. దేవునికి స్తుతి కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గణుడా, గొప్ప దేవా, నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని ఘనపరచుటకు మీరు మాకు చూపిన కృపని బట్టి వందనాలు. మాతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్న దేవా, వినుటకు చెవులు, గ్రహించుటకు మనస్సును మీరు మాకు దయచేయండి. నాయనా ఇదిగోండి మరి ప్రభా, మీ దాసురాలనైనా నేను నిలవబడి ఉండగా నాయన నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు, కానీ కేవలము ప్రభా నీ మాటల్ని నాన్న పలికే బూరగా నన్ను వాడుకొనమని విజ్ఞాపన చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడుచుండగా అది మా జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండుటకు కృపను అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. 119వ కీర్తన మనం చదువుకున్నప్పుడు అనేకమైన భాగాలుగా ఉంటాయి కదండి. దెర్ ఆర్ మెనీ పోర్షన్స్. ఎవ్రీ పోర్షన్ హ్యాస్ 8 verses. అలాగా ఇది 153వ వచనం నుండి 160వ వచనం వరకు మనం చదివినట్లయితే మొట్టమొదటిగా మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. మనము అనేక సార్లు దేవుని దగ్గర మనము చెప్పేది ఏంటంటే, దేవా నువ్వు నాకు ఒక వాగ్దానము చేశావు, నువ్వు నాతో ఈ మాటని చెప్పావు, లేదా నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నేను నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నప్పుడు, గోజాడుతున్నప్పుడు వాక్యము ద్వారా నువ్వు నాతో ఈ మాటలు చెప్పావు, నువ్వు నాకు నెమ్మదిని దయచేశావు. కొన్నిసార్లు దేవుడు చేయు కార్యము ఆలస్యమైనప్పుడు మనం ఏం చేస్తాము, దేవా నువ్వు మర్చిపోయావేమో, మేబీ యూ ఫర్గాట్ వాట్ యూ టోల్డ్ మీ యూ వర్ గోయింగ్ టు డూ. నువ్వు మర్చిపోయావేమో, నువ్వు ఈ మాట చేస్తానన్నావని, కానీ నేను మర్చిపోలేదు దేవా, నాకు గుర్తుంది కాబట్టి నువ్వు చేయి. దేవుడు ఏదైనా మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పినప్పుడు, లేదా దేవుడు మన విషయంలో ఏదో ఒక మేలు చేస్తాడని చెప్పినప్పుడు అవి మాత్రము చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటాం, అవునా? అదే మనము దేవునికి ఒక విన్నపం, అంటే దేవునికి మనం ఏదైనా చేస్తామని చెప్పినప్పుడు, లేదా సంఘములో ఒక పని చేస్తామన్నప్పుడు, లేదా మనం న్యూ ఇయర్ రాగానే కొన్ని రెజల్యూషన్స్ చేసుకుంటాం కదా, ఈ ఇయర్ నేను కంపల్సరీ ప్రతిరోజు బైబిల్ చదువుతాను, ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను, 1 గంటైనా ప్రార్థన చేసుకుంటాను, లేదా ఈ సమయానికి లేచి నేను ప్రార్థన చేసుకుంటాను. ఇవన్నీ మనం దేవునితో చేసిన వాగ్దానాలు మాత్రం మనకి గుర్తుండవు కదండి. దేవునితో మనం చేసిన వాగ్దానాలు మనకి గుర్తుండవు, కానీ దేవుడు చేసిన వాగ్దానాలు మాత్రం మనకి చాలా బాగా గుర్తుంటాయి. ఎందుకంటే దేవుడు కదా, దేవుడు చేస్తానని చెప్పాడు. అయితే ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. అనేక సార్లు మన జీవితాల్లో మనకి ఈ ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడు చేస్తాము అనంటే, మనము బాధలో ఉన్నప్పుడు, మనము కష్టంలో ఉన్నప్పుడు, లేదా మనం అనుకున్నట్లుగా మన జీవితం లేనప్పుడు, మనం అనుకున్నట్లుగా మన జీవితము ముందుకు సాగనట్లు, లేదా మన కుటుంబము సరిగా లేనప్పుడు, మన భర్తయో మన భార్యయో మనం అనుకున్న విధముగా లేనప్పుడు, దేవునికి ఇష్టము లేనట్టుగా మన కుటుంబం ఉన్నప్పుడు, మన ఇంట్లో మన పిల్లలు మన మాట విననప్పుడు, మనము లేదా చదువుకొని మంచి మార్క్స్ రానప్పుడు, మంచి రిజల్ట్ రానప్పుడు, ఇన్ ఆల్ ఆఫ్ దీస్ టైమ్స్ ఇస్ వెన్ వీ రిమెంబర్ ద లార్డ్. అవునా?
ఇట్లాంటప్పుడు ఏమంటాం, దేవా నా పక్షాన నువ్వు ఉండి నాకు వ్యాజ్యమాడు, నా పక్షాన నువ్వు వ్యాజ్యమాడు, నువ్వు నా దేవుడివి కదా, నేను నీ బిడ్డని కదా, నువ్వు నా పట్ల వ్యాజ్యమాడు అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అయితే మనము ఆయన వ్యాజ్యమాడుటకు సిద్ధంగా ఉన్నాడని తెలిసి కూడా ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నామా? లేదు. నా జీవితం నాదే, సంఘానికి వస్తాను, ఐ కమ్ టు ద చర్చ్ ఆన్ సండేస్, ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము చాలా చక్కగా నాకంటే చక్కగా ఆరాధించే వాళ్ళు లేరు, నాకంటే చక్కగా పాటలు పాడే వాళ్ళు లేరు, నాకంటే చక్కగా వాక్యం చెప్పే వాళ్ళు లేరు అని అనిపించుకోవటం ప్రతి ఒక్కరికి ఇష్టం, అవునా? అయితే ఈ గడప దాటి మనం బయటకు వెళ్ళిన తరువాత మన జీవితం ఎలాగుంది? ఈ గడప దాటి లేదా ఈ స్టెప్స్ దిగి, ఈ మెట్లు దిగి మనము ఆ గేట్ బయటకి వెళ్ళిన తర్వాత మన జీవితం ఎలాగుంది? ఇక్కడ మనము చేతులెత్తి ఆరాధించి, కళ్ళు మూసుకొని ఆరాధించి, ఇదంతయు ఎవరు చూడటానికి? నిజముగా దేవుడు మనల్ని అంగీకరించడానికి చేసే ఆరాధననా, లేదా ఒకళ్ళు చూసి అబ్బా ఎంత చక్కగా ఆరాధిస్తుంది ఈ అమ్మాయి, ఎంత చక్కగా ఈ అబ్బాయి ఆరాధిస్తున్నాడు అన్నది అనిపించుకొనుటక? మన జీవితము ఎలాగ ఉంది దేవుని సన్నిధిలో? ఇతరులని మనము మోసపరచవచ్చేమో, ఇతరుల్ని మనము ఈజీగా మభ్యపెట్టవచ్చేమో. నిన్ను నువ్వు మోసపరుచుకోవచ్చా? మేబీ మనల్ని మనం కూడా మోసపరుచుకోవచ్చు. ఏమని? ప్రతి ఒక్కరికి నేనంటే చాలా ఇష్టం, ప్రతి ఒక్కరికి నేనంటే చాలా ప్రేమ, నాతో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు, అందరూ నన్ను ఇష్టపడతారు, నాతో అవి చెప్తారు, ఇవి చెప్తారు, ఇవి షేర్ చేసుకుంటారు. మేబీ నీ ముందు బాగుంటారేమో, నీ వెనుకాల నీ గురించి మంచిగా మాట్లాడతారా? అన్నీ నా వాళ్ళు అని అనుకొని నీకున్న బాధని నువ్వు షేర్ చేసుకుంటావేమో. లేదా కొంతమంది ఎలాగుంటారంటే చక్కగా మాటల్లో పెట్టి లాగుతారు, అలా మనము వాటిలో పడిపోయి మనం చెప్తామేమో. కానీ నీ వెనుక మాట్లాడే మాటలు చాలా వేరుగా ఉంటాయి. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, మన ఆశ్రయము దేవుడు మాత్రమే. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, నేను వారిని నమ్మి వారికి ఒక మాట చెప్పాను, లేదా వారిని నమ్మి నేను వారిని దగ్గరికి తీసుకున్నాను, కానీ వారు నన్ను ఏం చేశారు? మోసం చేశారు. వారు నన్ను అనేక మంది ముందు దోషిగా నిలువపెట్టారు అని అనుకున్నప్పుడు అంటాం, దేవా నా మనస్సు ఏంటో నీకు తెలుసు, ఆ సమయంలో నా ఇంటెన్షన్ ఏంటో నీకు తెలుసు. నువ్వు నా పట్ల వ్యాజ్యమాడవా? తప్పకుండా వ్యాజ్యమాడతాడు. నీ ఇంటెన్షన్, నీ ఆలోచన, నీది సరి అయిన మనస్సుతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి, ఆర్ నువ్వు మాట్లాడిన ఏ మాటకైనా సరే దేవుడు తీర్పు అనేది ఒకరోజు తప్పకుండా తీరుస్తాడు. మనము సరి అయిన మార్గంలో నడిచినట్లయితే మనము ఏ విషయములో కూడా భయపడాల్సిన అవసరము లేదు. వ్యాజ్యమాడు దేవుడు మన దేవుడు. అయితే ఆ వ్యాజ్యము దేవుడు ఎలాగాడుతాడో తెలుసా? నీ తల ఎత్తి అనేక మంది ముందు సాక్షిగా నిలవపెడతాడు. అదే ఒకవేళ సరి అయిన ఇంటెన్షన్స్తో కాకుండా, నువ్వు సరి అయిన మార్గంలో నడవకుండా రెండు జీవితాలు కలిగి బ్రతుకుతున్నట్లయితే తప్పకుండా ప్రియ సంగమా, ఈరోజు నేను ఖచ్చితంగా, ఎవరి కొరకో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, డ్యూయల్ లైఫ్ నువ్వు కలిగి ఉన్నావా? జాగ్రత్త. బట్టబయలు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు దేవుడు. ఎందుకు తెలుసా? ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి, ఇంకా కృప కలిగిన దేవుడే అని మనం ఉన్నామేమో. తీర్పు తీర్చు దేవుడు మన దేవుడు. జాగ్రత్త. సంఘములో ఒక విధముగా, సంఘం బయట ఒక విధముగా, తెలిసిన వారి దగ్గర ఒక విధముగా, లేదా ఇంట్లో నీ భర్తని, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రుల్ని, నీ కోడల్ని, నీ అల్లుడిని, నీ అత్తమామల్ని, వారి విషయంలో నువ్వు సరిగా లేవేమో. దేవుడు చూస్తూ ఉన్నాడు.
నువ్వు బాధపడుతున్నావా? ఒకవేళ బాధపడిన స్థితిలో నువ్వు ఉన్నావా? చేయవలసింది ఏంటో తెలుసా? మౌనముగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడువు. మౌనముగా దేవుని సన్నిధిలో, నా దేవా నా పట్ల వ్యాజ్యమాడు. అనేక మంది కళ్ళల్లో నీళ్లు చూస్తున్నాను నేను. వ్యాజ్యమాడుటకు సిద్ధముగా ఉన్న దేవుడు నీ పట్ల నిలువబడి నిన్ను సిగ్గుపడనీయడు. నీ తల ఎత్తుటకు సిద్ధముగా నీ దేవుడు ఉన్నాడు. ప్రియ సంఘమా, జ్ఞాపకం చేసుకొని, ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, 1 సంవత్సరము తర్వాత అయినను నీ పట్ల వ్యాజ్యమాడి నిలువ పెట్టే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అయితే వ్యాజ్యమాడుటకు సిద్ధముగా ఉన్న దేవుని పట్ల మన బాధ్యత, మన పాత్ర ఏముంది అని అంటే, ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను మనము గైకొనాలి. వాక్యాన్ని మనము మెడిటేట్ చేయాలి. వాక్యాన్ని చదవటము వేరు, వాక్యాన్ని ధ్యానించటము వేరు. వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. చదువుతున్నాను, ఏం అర్థం కావట్లేదు. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ రీడింగ్ ద బైబుల్ వెన్ యూ డు నాట్ మెడిటేట్ ఆన్ ఇట్? ఒక వచనము చదివినా చాలు. అంటే ఒక వచనం చదవమని అనట్లేదు. ఒక వచనము చదివినను దానిని ధ్యానించి దాని ద్వారా దేవుడు నీతో నాతో ఏమి మాట్లాడుతున్నాడో ఎరిగి దానిని మన జీవితములలో ప్రాక్టీస్ చేస్తాం చూసారా? అది ధ్యానం చేసి వాక్య ప్రకారముగా నడుచుకోవటం. క్రీస్తుని ధరించుకొని బ్రతకటం అంటే, నేను ప్రతి వారము చర్చ్కి వెళ్తాను, నేను సంఘముకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను, అది కాదు. దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ. దినదినము నీ జీవితములో దేవునిని కనపరుస్తున్నావా? కనపరుస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? యాక్ట్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ దేవుడు దాన్ని బట్టబయలు చేసి అనేక మందిలో నిన్ను దోషిగా నిలువ పెడతాడు. దానికి ముందు దేవుడు చాలా ఛాన్సెస్ ఇస్తాడు. హీ విల్ టెల్ యూ. వాక్యము ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, నీ తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతాడు. ఎన్ని అవకాశములను ఇచ్చినా ఆ అవకాశాలను నువ్వు విననట్టుగా ఉన్నట్లయితే బట్టబయలు చేస్తాడు. ఎందుకంటే రౌద్రముగా వచ్చి న్యాయము తీర్చే దేవుడు మన దేవుడు. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. ఏది అవసరం లేదు, ఎవరి మన్నన మనకు అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఇక్కడ మన్నన పొందుటకు, ఇక్కడ గొప్పతనము పొందుటకు నువ్వు సిద్ధముగా ఉండి దేవుని దగ్గర విశ్వాసముగా ఉండటానికి మర్చిపోతున్నావేమో. అనేకులు మనల్ని పొగిడినప్పుడు శ్రమ అని కూడా వాక్యములో ఉంది. కాబట్టి ఒకరి దగ్గర గొప్పతనము కాదు, కానీ దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో ఇమిడిపోయిన జీవితము నీకు నాకు కావాలి. ఆయన ధర్మశాస్త్రాన్ని మనము మరచువారముగా ఉండకుండా జ్ఞాపకము చేసుకుంటూ, దినమెల్లా జ్ఞాపకము చేసుకుంటూ, నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లోనికి వచ్చినప్పుడు, ఏ పని చేసుకుంటున్నా దేవునితో సహవాసమును కలిగి ఉండటము మనకి చాలా ప్రాముఖ్యం. భక్తిహీనులలాగా బ్రతకటము కాదు, కానీ భయభక్తులతో దేవునికి ఇష్టమైన బ్రతికి అప్పుడు మనం అడగచ్చు, దేవా నేను నీకు ఇష్టమైనట్టుగా బ్రతికాను, నా జీవితములో నా రాజుగా ఉంటూ నన్ను నీకిష్టమైనట్టుగా మలుచుకో. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. ఐ లవ్ యువర్ వర్డ్. చాలాసార్లు ఈ అమ్మాయి ప్రార్థన చేసుకుంటుందా, ఈ అబ్బాయి అసలు ప్రార్థన చేసుకుంటాడు, ఒకరికి చూపించుకోవాల్సిన అవసరం మనకి లేదు. నీ గదిలో నీ పడక మీద లేదా ప్రక్కన మోకాళ్ళు వేసి చేసే ప్రార్థన ఎంతో, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోబడీ నీడ్స్ టు నో. కానీ మనము ఆ విధముగా మన జీవితాలని మనం కట్టుకుంటున్నట్లయితే నీ ముఖము మీద ఆ వెలుగు తెలిసిపోతుంది. ఎందుకు అంటే దేవునితో సంబంధము మనము కలిగి ఉన్నాం. నీ వాక్య సారాంశం, ఇది చెప్పి ముగిస్తాను. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము
నిలుచును. ఒక్కసారి వాగ్దానము చేసినట్లయితే ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనము జీవించటము ముఖ్యం. పర్వాలేదు, ఇట్ మైట్ టేక్ టైం. నీ జీవితము ఎటూ వెళ్ళినా కానీ ప్రతి డోర్ మూసుకుపోతుంది. ఇక్కడేనా నా బ్రతుకు, నేను ఎదగటానికి ఆస్కారమే లేదా అని అనుకున్న ప్రతిసారి నీకు ఏం గుర్తు రావాలంటే ఈ వాక్యము నాకు తోడుగా ఉన్నది అని మనకి గుర్తు రావాలి. మనము ఎదుగుటకు అనేక మంది మంచి ఆలోచనలు ఉన్నట్టుగానే మనల్ని తొక్కి పెట్టాలని చూస్తూ ఉంటారు. మంచి ఆలోచనలు కలిగి ఉన్నట్లుగానే మనము ఎదగకుండా ఎన్నో విధాలుగా అడ్డు వేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు ఎవరు చేసినా నీ దేవుడు, నా దేవుడు సరి అయిన సమయంలో తలనెత్తు దేవుడు. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ బిడ్డ, భయపడవద్దు. Do not be afraid because the Lord is on your side. The battle is the Lord's. యుద్ధము యెహోవాదే. నిన్ను నన్ను చూసి జ్ఞాపకము చేసుకొని మనల్ని తగిన సమయములో లేవనెత్తుటకు ఇష్టపడు దేవుడు. మన పట్ల వ్యాజ్యమాడుటకు సిద్ధపడు దేవుడు. సిలువలో ఆయన కార్చిన రక్తము ఊరికే కాదు, మన కొరకు వ్యాజ్యమాడుటకే. కాబట్టి మన జీవితాలని క్షుణ్ణంగా చూస్తూ ఉన్న దేవుడు, ప్రతి అవసరతని ఎరిగిన దేవుడు, మన ఆలోచన రాక మునుపే ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి నీకేమి కావాలో, నాకేమి కావాలో మనకంటే బాగుగా, మన తల్లిదండ్రుల కంటే బాగుగా, మన భార్యాభర్తలు బిడ్డల కంటే బాగుగా తెలిసిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ సంఘమా, ధైర్యము తెచ్చుకోనండి. టేక్ కరేజ్ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. మంచి దేవుడు, ఆయన మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా భయపడవద్దు. ఎవరితో చెప్పవద్దు. చెప్పితే హేళన చేస్తారు, నవ్వుతారు. కానీ నా దేవుడు ప్రతీదీ ఎరిగిన దేవుడు, వ్యాజ్యమాడుటకు సిద్ధముగా ఉన్న దేవుడు, లేదా బట్టబయలు చేయుటకు కూడా సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలని ఆయనకి ఇష్టముగా కట్టుకుందాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.